అమెరికా, యూరప్ దేశాల కలయికతో ఏర్పడిన నాటో కూటమి గురించి తెలుసు కదా. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత సోవియట్ యూనియన్ను అడ్డుకోవడానికి 1949లో నాటో ఏర్పాటైంది. మొదట్లో 12 దేశాలకు ఇందులో సభ్యత్వం ఉండగా ప్రస్తుతం ఇందులో 32 దేశాలకు సభ్యత్వం ఉంది. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరడానికి ప్రయత్నాలు చేయడంతోనే రష్యా ఆ దేశంపై యుద్ధానికి దిగింది. నాటో కూటమిలోని ఏ ఒక్క సభ్య దేశంపై దాడి జరిగినా సరే కూటమిలోని అన్ని దేశాలపై దాడి జరిగినట్లుగా పరిగణిస్తారు. దాడికి గురైన దేశానికి మద్దతుగా కూటమిలోని మిగతా 31 దేశాలు సైనిక చర్య చేపడతాయి. ఈ కూటమికి పెద్దన్న అమెరికా. ఇప్పుడు నాటో తరహాలోనే మరో కూటమి ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. అదే ఇస్లామిక్ నాటో కూటమి. 2025 సెప్టెంబర్లో సౌదీ అరేబియా, పాకిస్తాన్ కలిసి ఓ వ్యూహాత్మక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై దాడి జరిగితే ఇరు దేశాలపైన దాడి జరిగినట్లుగా పరిగణిస్తారు. ఇప్పుడు పాకిస్తాన్, సౌదీ అరేబియాతో టర్కీ జతకట్టనుంది. సౌదీలోని జెడ్డాలో నేడు ఈ 3 దేశాల నేతలు ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తున్నారు. ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలు బయటకు తెలియదు. పాకిస్తాన్, సౌదీ, టర్కీలను గమనిస్తే ఈ 3 ఇస్లామిక్ దేశాలు, అందులోనూ సున్నీ దేశాలు. అంతేకాదు అణ్వాయుధాలు ఉన్న ఏకైక ఇస్లామిక్ దేశం పాక్. సౌదీ అరేబియా దగ్గర భారీ సంపద ఉంది. చమురు విక్రయం వల్ల అది ధనిక దేశంగా మారింది. ఇక టర్కీ విషయానికొస్తే రక్షణ రంగంలో ఈ దేశం ఎంతో పురోగతి సాధించింది. తక్కువ ధరలోనే మానవరహిత డ్రోన్లు తయారు చేయడంలో టర్కీ నేర్పరి. ఇటీవల తరచుగా వార్తల్లో ఉంటున్న కమికేజ్, స్పామ్ సూసైడ్ డ్రోన్లను టర్కీ తయారు చేస్తోంది. అమెరికా, చైనా, రష్యా వంటి తర్వాత 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ను తయారు చేసిన దేశంగా టర్కీ నిలిచింది. మిలిటరీ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో టర్కీ అగ్రరాజ్యాలతో సమానంగా ఎదిగింది. సౌదీ సంపద, పాక్ అణ్వస్త్రాలు, టర్కీ రక్షణ పురోగతి, ఈ 3 కలిసి ఓ డెడ్లీ కాంబినేషన్ తయారు చేసే ప్రయత్నంగా ఈ రక్షణ ఒప్పందాన్ని చూడొచ్చు. ఈ ఒప్పందాన్ని భారత్ నిశితంగా గమనిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్కు మనకి ఎప్పటి నుంచో వైరం ఉంది. టర్కీ గత కొన్నాళ్లుగా భారత్ పట్ల వ్యతిరేకత కనబరుస్తోంది. అంతేకాదు టర్కీ మొదటి నుంచి పాకిస్తాన్కు మిత్రదేశం. టర్కీ భూకంపంతో విలవిల్లాన్నప్పుడు భారత్ ఎంత సాయం చేసినా సరే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్కు సపోర్ట్ చేసింది. పాకిస్తాన్ భారత్పై దాడికి టర్కీ డ్రోన్లను ఉపయోగించింది. అంటే మన శత్రువులు ఏకమవుతున్నారన్నమాట. వీరికి వెనక నుంచి సాయం అందించే చైనా లాంటి శక్తులు కూడా లేకపోలేదు. భారత్ గనుక ఆపరేషన్ సింధూర్ 2.0 లాంటిది చేపట్టి పాక్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తే అప్పుడు టర్కీ ఎలాంటి వైఖరి కనిపిస్తుంది? ఈ ఒప్పందం ప్రకారం పాక్కు మద్దతుగా టర్కీ భారత్పై దాడులు చేస్తుందా? అలా చేస్తే భారత్ ప్రతిదాడులు చేయకుండా ఊరుకోదు. మరి టర్కీ నాటోలో కూడా సభ్య దేశం కాబట్టి దానికి సపోర్ట్గా ఇతర నాటో దేశాలు భారత్పై దాడులు చేస్తాయన్న ఊహాజనిత ప్రశ్నలు చాలా మంది మదిలో బెదులుతున్నాయి. ఈ కూటమి భారత్కు వ్యతిరేకమా? పాకిస్తాన్ కీలక సభ్య దేశంగా ఉన్న ఈ కూటమి భారత్కు వ్యతిరేకమని ఇప్పుడే నిర్ధారణకు రాలేము. అలా నిర్ధారణకు రావడం తొందరపాటు అవుతుంది. ఇంతకు ముందే చెప్పుకున్నట్లు పాక్, టర్కీ, సౌదీ సున్నీ ముస్లిం దేశాలు, షియా ఆధిక్యం ఉన్న ఇరాన్ను కలిసికట్టుగా అడ్డుకోవడం అనేది ఈ ఇస్లామిక్ నాటో కూటమి ప్రధాన ఉద్దేశం కావచ్చు. మన పొరుగున జరుగుతున్న ఈ పరిణామాలను భారత్ ఎంతో నిశితంగా గమనించకపోదు. టర్కీ మనకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టగానే భారత్ కూడా దాని శత్రు దేశాలైన ఆర్మేనియా, గ్రీస్, సైప్రస్ లాంటి దేశాలను చేరదీస్తూ వాటితో స్నేహ సంబంధాలను బలోపేతం చేసుకోవడం ప్రారంభించింది. టర్కీతో శత్రుత్వం ఉన్న ఫ్రాన్స్, ఈజిప్ట్ దేశాలు ఇప్పటికే మనకు మిత్ర దేశాలు. ఈ దేశాలతో మన స్నేహ సంబంధాలను మరింత పెంచుకోవాల్సి ఉంటుంది. ఇస్లామిక్ నాటో కూటమి వల్ల ఇప్పటికిప్పుడు భారత్కు వచ్చిన ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ భారత ప్రభుత్వం ఆర్థిక, దౌత్య, సైనిక బలంతో కౌంటర్ వ్యూహాలను రూపొందిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ కూటమిలో భాగంగా ఉన్న సౌదీతో మనకు బలమైన సంబంధాలే ఉన్నాయి. వాటిని ఇలాగే కొనసాగించాలి. మన డ్రోన్ వార్ఫేర్ను బలోపేతం చేసుకోవడంపై ఇప్పటికే భారత సైన్యం దృష్టి సారించింది. కౌంటర్ డ్రోన్, ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీని మనం మరింత బలోపేతం చేసుకోవాలి. ఇప్పటికే అణ్వస్త్ర దేశంగా ఉన్న భారత్ ఆర్థికంగా, రక్షణ పరంగా మరింత బలోపేతం కావాలి. భారత్, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ను వేగవంతం చేస్తే టర్కీ ప్రాధాన్యాన్ని తగ్గించొచ్చు.